రెప్పలా కాపాడుకోవాలి. అలాగే పడుకో అమ్మా. అలాగే అత్తయ్య. రండి రండి. చాలా ఖుషిగా ఉన్నారు శారదమ్మాజీ. సరేనండి, ఇంటికి పోదాం పదండి. మరి తప్పు తగ్గిపోయింది. నాకు శారదమ్మాజీ, శారదమ్మాజీ మీది కుటుంబానికి చాలా మేలు చేశాం. అవునవును, ఇంకా ఇంకా చేస్తాం. అలాగే. అరే ఎంత గబరా తింటారు జీ, జరా ప్యారాగా మాటలు చేస్తానికి వస్తే. సాయిబు డాడీ జాగ్రత్త. ఏమిటి వాగుడు? అరే ముझे मालूम जी, तुम आते హాస్కల్ ఆడతావు హాస్కల్. నువ్వు నా మేనత్త కొడుకు అని హాస్కల్ ఆడుతున్నాను. అరే తెలుసుకున్నావు? తెలుసుకున్నాను. వేసేది పెద్ద మనిషి వేషం. శారదమ్మాజీ బావా. నేనే. నువ్వా బావా? ఇదేమిటి బావా? బాగా టోపీ వేసానా? నాకేమిటి బావా, నువ్వు వేసుకున్నావు, లోకానికి వేశావు. అది సరే గాని బావా, అగ్గిరాముడు, అబ్దుల్ రహీము కాక ఇంకేమైనా అవతారాలు ఇచ్చావా? ఇంతేనా? ఇంకా చాలా ఉన్నాయి. ఏమిటో చెప్పు. నీ బావ. శారదా, ఏం పోయే కాలమే నీకు? ఇదేం పాడుకొచ్చి పుట్టిందే? అయ్యో అయ్యో, మన వంశం మాన మర్యాద అంతా మంట కలిపేశావే. నవ్వుతున్నారా సిగ్గు లేకుండా? ఇంకా నవ్వుతున్నారా? మీ బతుకులు చెడా. ఏమయ్యా సాయిబు, మంచివాడివని పెద్ద మనిషివని నిన్ను ఇంట్లో చేరిస్తే ఇదా నువ్వు చేసే పని? ఎన్నింటి వాసాలు ఎంచుతావా? అయ్యో అయ్యో, ఎంత పని చేశావే, పంప మునిగిపోయిందే. అన్నయ్య 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 అన్నయ్య. ఏమిటమ్మా, ఏమిటా గోల? ఇంకేముందన్నయ్య, సిగ్గుచోటు. నన్ను ఎట్లా చెప్పమంటావా? దారుణం. మన వంశం మర్యాద అంతా మట్టి కొట్టుకుపోయింది. ఏమిటి అసలు సంగతి ఏంటో చెప్పమ్మా. చూడన్నయ్య, అటు చూడు. శారద, నాన్న. నాన్న? ఇంకా నాన్నంటున్నావా? నిన్ను ఇన్నాళ్లు పెంచి పెద్ద చేసినందుకు ఇదేనా నువ్వు చేసే నిర్వాకం? నలుగురిలో తలవంపులు తెచ్చావే దౌర్భాగ్యురాల, రాయుతలకి. నాన్న. అరే ఎందుకోండి ఇంత గుస్స అవుతారు? మీ అమ్మాయి మాకి ప్రేమ చేసింది, మేము ఒప్పుకున్నాం. బస్ చాలేవయ్యా, నిన్ను పెద్ద మనిషి అనుకొని ఇంట్లో చేరిస్తే ఇదా నువ్వు చేసేది? చిచ్చి, మా బ్రతుకంతా అవులు పాలు చేశావే. అయ్యా సాయిబు చూడు, నీకు పుణ్యం ఉంటుంది గాని. ఏమండి సోమనాథం గారు, ఏమైందండి? చూడండి ఈ అన్యాయం. ఏమిటండి ఇది? అరే ఏమిటండి నా అగ్రి ప్రసాద్, ఈయన కుటుంబానికి ఎంతో సహాయం చేసినాం. ఈయనగా ఇయ్యాల్సింది, పిల్లగా ఒప్పుకుంది. బస్. అలాగా? ఆశ్చర్యంగా ఉంది. అయ్యా, ఈ పిల్లకి ఏదో మచ్చడిపోయింది. ఇన్స్పెక్టర్ గారు, ఇదివరకు మా ప్రాణాలు కాపాడారు, ఇప్పుడు మా మర్యాద కూడా మీరే కాపాడాలి. అక్కయ్య. పార్వత. పార్వత? మా పార్వతి. అమ్మా పార్వతి. చెన్నాళ్ళకి చూడగలిగానమ్మా. అంతా భగవంతుంది ఏకయ్య. అవును గాని కుమార్ ఎక్కడ? కుమార్ అప్పుడే వచ్చేసాడే, ఇక్కడికి రాలేదే. నవ్వమ్మా నవ్వు. మనం నవ్వకపోయినా రేపు ఊరంతా నవ్వుతుంది. కుమార్కి స్నేహితుడని చెప్పుకుంటూ ఎంత ద్రోహం చేశాడో చూడు ఈ సాయిబు. సాయిబా? సాయిబా? ఏమయ్యా సాయిబు, నువ్వు నా పక్క నించుంటావా? నీకెంత ధైర్యం? మన కుమార్ అక్కయ్య. కుమార్ కుమార్ నా కుమారే. అమ్మా నాయన. అమ్మా ఎలాగొచ్చావురా తండ్రి? ఎంతకాలం మా తెల్లదిట ఉంది, నేను తెలుసుకోలేకపో. ఒక్కసారి నా అమ్మని చూడాలనిపించలేదా నీకు?
పిలవకుండా ఎలా ఉండగలిగావు నాయన నాయన అన్నయ్య మన బిడ్డ కనుకనే మనకింత సహాయం చేసేయడు అన్నయ్య మన పిల్ల తెలుసుంటే ఈ 441 ఎప్పుడో కట్టి వడలతో పడేసుకుంటు సార్ హెడ్ గారు బాగా అన్నారు నా కుమార్ నా మేనల్లుడు. ఇప్పుడు అల్లుడు కూడాను. ఏమండి సాయి గారు పెళ్లి భోజనం ఎప్పుడు మమ్మల్ని